జై మల్లికార్జున ఖర్గే, జై రాహుల్ గాంధీ. ఈనాటి సభకు విచ్చేసినటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, గ్రామ నుంచి విచ్చేసినటువంటి గ్రామ ప్రతినిధులు, మండల ప్రతినిధులు, జిల్లా ప్రతినిధులు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ రోజున ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం నడుస్తూ ఉంది. కేవలం 1.5 సంవత్సరం అవుతా ఉంది. ఈనాడు ఈ ప్రభుత్వం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఎన్నికల ముందు చెప్పిన ప్రకారం ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆర్థిక సమస్యలున్నా కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా సాక్షులు. ఈనాడు ఆర్టీసీ బస్ అయినా, రుణమాఫీ అయినా, 200 కరెంట్ అయినా, ఈనాడు ఇందిరమ్మ ఇళ్ళు 22,000 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ళు, 21 కోట్ల రూపాయలతోటి 21,000 కోట్ల రూపాయలతోటి రైతు రుణమాఫీ. అట్లాగే రైతాంగానికి 500 రూపాయలు సన్నవడ్లకు బోనస్, అంటే ఎకరానికి 10,000 రూపాయలు, 22 క్వింటాలు పండినా కూడా. అట్లాగే సన్న బియ్యం, అంటే ఇలా రకరకాల చెప్పిన ప్రతి ఒక్కటి చేస్తూ చెప్పని కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది ఎటువంటి పరిస్థితుల్లో మీకు లెక్క తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా గత ప్రభుత్వ నిర్వాహకాన్ని కూడా, ఆర్థిక విధ్వంసాన్ని కూడా ఇంటింటికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనమందరిపైన ఉంది. అప్పుడే కానీ ఓటరు కేంద్ర బిందువు, ఓటరు నాడిని, ఓటరు మనసును, వాస్తవాలు చెప్పి మనం సరిచేసినప్పుడే 100% ఈ టర్మే కాదు, ఇంకో 4 టర్ములు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఈ రోజున మీకు అందరికీ ఒక జ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న వరంగల్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ మీటింగ్లో ఈ 16 మాసాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తే దుఃఖం వస్తుందని మాట్లాడిండు. నేను ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నా, దుఃఖం వస్తుందని మాట్లాడుతూ మళ్ళీ ఏమంటాడు, మీ తులం బంగారం ఎక్కడ పోయింది, 2,500 రూపాయల పెన్షన్ ఎక్కడ పోయిందని మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ అధికారానికి వచ్చినాడు ఈ రాష్ట్రం మిగులు బడ్జెట్, ఈ రాష్ట్రాన్ని గడచిన 21 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 65,000 కోట్ల రూపాయలు, అంటే నెలకు 600 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉంటుంది. కానీ మరి 21 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే కేవలం 65,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే, ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం అప్పు 8 లక్షల కోట్లు. అంటే ఆనాడు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు, 7,000 కోట్ల వడ్డీ కడతా ఉంటే ఈ రోజున నెలకు సుమారుగా 6,500 కోట్ల రూపాయలు వడ్డీ ఈఎంఐ కట్టాల్సి వస్తూ ఉంది. అంటే సంవత్సరానికి 75,000 కోట్లు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈనాడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించిన కిస్తులు వడ్డీ సుమారుగా 1,20,000 కోట్ల పరిపాలన చెల్లించడం జరిగింది. మరి కేసీఆర్ ఏం మాట్లాడిండు, నాకు దుఃఖం వస్తుందన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ తులం బంగారం ఇవ్వాలంటే ఎంత కావాలి? మహా అంటే 4,000 కోట్ల రూపాయలు. 2,500 కోట్ల పెన్షన్ ఇవ్వాలంటే ఎంత కావాలి? మహా అంటే 8-10,000 కోట్ల రూపాయలు. నీవు చెప్పిన ఆ వేదిక ద్వారా నువ్వు చెప్పిన అన్నీ కూడా అమలు చేయాలంటే ఖర్చేది సుమారుగా 22,000 కోట్ల రూపాయలు. కానీ నీవు చేసిన అప్పుకు ఈనాటికి 1,20,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది, వడ్డీలు కట్టడం జరిగింది. అంటే అయినా కూడా, ఇంత ఆర్థిక విధ్వంసం చేసినా కూడా, తెలంగాణ అమరవీరుల ఆశలు ఆకాంక్షలు నెరవేరకున్నా కూడా, మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు అయినా ఇవి చేస్తా ఉన్నామంటే, మరి ఆలస్యమైనటువంటి నువ్వు చెప్పే తులం బంగారం కానీ ఇంకోటి కారణకులు ఎవరైతారు? ముమ్మాటికి 100%